ఇచ్చి మీరు ముంగట అది పెట్టుకుంటారు, దాంట్లో హెడ్ఫోన్ పెట్టుకుంటారు కదా, అది వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మీకు కూడా ఇబ్బంది అన్న. అది ఫ్యూచర్లో ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని లేకపోతే కూడా వాళ్ళు బిజినెస్ మ్యాన్ అంటారా, ఏమైనా చేయగలుగుతారా, ఓకేనా. అప్పుడు మళ్ళీ మన డ్రైవర్ అనాలో ప్రాబ్లం అవుతుంది. అది నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరంలోకి వస్తున్నా. నిన్నటి విషయం మీకు తెలిసిందే. నేను ఒక్క బుకింగ్కి నాకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసూప్ ట్యాంక్, అత్తాపూర్ బుకింగ్ ఎక్కడ నుంచి ఉండే, మన ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఉండే బంజారాహిల్స్. చెప్తున్నా కదా ఎంత ఫుల్ ట్రాఫిక్ అంటే అంత ఫుల్ ట్రాఫిక్. మెయిన్ అగర్ మీకు బంజారాహిల్స్ నుంచి దాటేది ఉందంటే విరిచి రూట్లో మాత్రం రాకుండా. ఆ రూట్లో వచ్చినంటే మీరు అంతే, వర్షం పడినప్పుడు వచ్చిరంటే ఆ సంగతి అంతే. ఆ రూట్లో వచ్చిరంటే ఇక్కడ బయటికి వెళ్ళలేరు, వేరే రూట్ తీసుకోలేరు. ఎందుకంటే ఇంకో రూట్ ఉంటుంది, ఆ డాన్ ఉంటుంది చూసిరా మొత్తం బస్తీలో, అది చాలా డేంజర్ ఏరియానా. అక్కడ ఉంటే మీకు అది వస్తే ఆప్షన్, అది ఒకటే ఆప్షన్ తప్ప ఇంకే వేరేది ఉండదు. వేరే దగ్గర నుంచి వెళ్ళలేరు. అదే మీరు వేరే దగ్గర నుంచి వచ్చినట్టు ఇటన్నా ఇటైనా ఇల్లు రావచ్చు. కానీ ఆ విరిచి ఆపోజిట్ లైన్లో వచ్చిరంటే మాత్రం ఖతం, మీరు బుక్ అయిపోయినట్టే. నిన్న నాకైతే ఎక్స్పీరియన్స్ ఎంత బీపీ అంటే అంత బీపీ అసలు చెప్తున్నా కదా. దగ్గర 2 గంటలన్నా. ఇంకో ఆల్రెడీ 2 గంటలు అయితే ఒక దాంట్లో ఒక బుకింగ్ అయిపోయింది. 1 అవర్ 45 మినిట్స్ అట్లా పట్టింది. మొత్తం ట్రాఫిక్ జామ్. వర్షం ఒకటేసారి స్టార్ట్ అయింది. ఇక చిన్న బుకింగ్లు ఉండే కొట్టుకున్నా. 250 రూపాయలు, 280 రూపాయలు, 3 కిలోమీటర్లకి, 2 కిలోమీటర్ల గట్ల ఉండే కొట్టుకున్నా. కాకపోతే ఆ విరిచి దాంట్లోకి వచ్చినా అనవసరంగా వచ్చినా అనిపించింది నాకు. పిచ్చెక్కిపోయింది. మనకైతే అన్నీ కూడా అంత మాత్రమే అయినది. అంతా చేసినా 14 గంటలు చేసినా నాకు వచ్చింది 2796 రూపాయలు. అసలు ఏంది అర్థమవుతలేదు నాకైతే. అసలు పిచ్చెక్కుతుంది నాకైతే అసలు. అది ఇంకోటి, ఇది ఓలాలో ఇన్సెంటివ్ అని చెప్పారు కదా, ఆ ఇన్సెంటివ్ 5 ట్రిప్లు కొట్టినా ఇన్సెంటివ్ చూపించట్లేదు. అసలు ఆ ట్రిప్లు ఎన్ని కొట్టినా మనకి చూపిస్తలేదు. అసలు ఏం చూపిస్తలేదు, దాన్ని ఏం కథ కానీ ఏందో నాకైతే ఏం అర్థమవుతలేదు. కాకపోతే నేనైతే మ్యాక్సిమం కొద్దిగా ఉన్నా, మొత్తం ఓలానే ఉన్నా. ఊబర్ ఒకసారి, ఎందుకంటే బుకింగ్ రాకపోతే ఒకసారి టచ్ చేసినా, దాని తర్వాత మళ్ళీ టచ్ చేయలేదు. అది కూడా ఆన్లైన్ పేమెంట్ ఉండే. అది సంగతి. నా ఫస్ట్ బుకింగ్ అయితే ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఉప్పర్పల్లి నుంచి దొరుకుతుంది. కాబట్టి ఉప్పర్పల్లి పోయినా, పంజాగుట్ట మైత్రివనం బస్ స్టాప్ అంటే పంజాగుట్ట దగ్గర ఉండే. అక్కడ 13 కిలోమీటర్కి 40 నిమిషాలు పట్టిందన్న. 244 రూపీస్ వచ్చింది. ఇది ఆన్లైన్ పేమెంట్. ఇది ఆన్లైనా కాదన్న, ఇది ర్యాపిడో పేమెంట్. ఓకేనా. 244 రూపీస్ పర్ కిలోమీటర్, 19 రూపీస్. మళ్ళీ బేగంపేట్ టు బోరబండ 9.6 కిలోమీటర్స్, 29 మినిట్స్ పట్టింది. 236 రూపీస్. టోటల్ రన్నింగ్ అయితే 186 రూపీస్ నాకు వచ్చింది. ఇది ఊబర్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ కదన్నా, ఊబరా, ఓలా పేమెంట్. ఓకేనా. మళ్ళీ ఆ నుంచి బోరబండ నుంచి శ్రీరామ్ నగర్ కాలనీ 6.7 కిలోమీటర్స్, 28 మినిట్స్ పట్టింది. 160 రూపీస్, 122 రూపీస్ నాకు వచ్చింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 20 రూపీస్. ఓకేనా. ఇదంతా ఓలానే కొట్టినాం. మళ్ళీ శ్రీరామ్ నగర్ టు కావేరీ హిల్స్ 7 కిలోమీటర్స్, 35 మినిట్స్ పట్టింది. 212 టోటల్ రన్నింగ్ అయితే నా రన్నింగ్ వచ్చి 162 రూపీస్. పర్ కిలోమీటర్ నియర్ బై 18 రూపీస్. ఓలా. ఊబర్ ఇది కొట్టాను, ఊబర్లో ఇది కొట్టాను ఆన్లైన్ పేమెంట్. ఎందుకంటే బుకింగ్ ఇస్తున్నాయి, ఏదో అయింది సంథింగ్ అక్కడ. అయితే మాదాపూర్ టు పంజాగుట్ట 10 కిలోమీటర్స్, 35 మినిట్స్ పట్టింది. 182 రూపీస్. రేట్ మంచిగా ఉందని తీసుకున్నాము. 18 రూపీస్లో ఇచ్చింది. అది మంచి రేట్ అని తీసుకున్నాము ఇవి అంతే. మళ్ళీ ర్యాపిడో నుంచి హయత్ నగర్ టు తారక్ నాగా. ఇక్కడ ఒక బుకింగ్ మిస్ అయిందన్న. తార్నాగా 10 కిలోమీటర్స్, 40 మినిట్స్ పట్టింది. 197 టోటల్ రన్నింగ్. ఇది ర్యాపిడోలో. మళ్ళీ ర్యాపిడో తార్నాగా టు బేగంపేట్ 11 కిలోమీటర్స్, 50 మినిట్స్ పట్టింది. 227 రూపీస్. పర్ కిలోమీటర్ 20 రూపీస్. ర్యాపిడో. మళ్ళీ ఇంకా రాత్రి ఫస్ట్ చిన్న బుకింగ్ తీసుకున్నాను కదా ఇక్కడ బేగంపేట నుంచి. మళ్ళీ నాకు బంజారాహిల్స్ వచ్చింది. బంజారాహిల్స్ టు యూసుఫ్ కూడా వచ్చిందన్న. 2.5 కిలోమీటర్స్, 35 మినిట్స్ పట్టింది. 340 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నాకు వచ్చేసి 256 రూపీస్ నాకు పట్టింది. చిన్న బుకింగ్ అయితే 2.5, 25 మినిట్స్లో అయిపోయింది. అంటే ఈ రోడ్ నుంచి ఆ గల్లీ రోడ్లో పోయింది. మళ్ళీ దాని తర్వాతనే ఇంకో బుకింగ్ వచ్చింది నాకు. అది ఒక బుకింగ్ మిస్ అయిందన్న. అది బుకింగ్ వచ్చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ టు ఇది మన అత్తాపూర్ వచ్చింది. ఈ బుకింగ్ దగ్గర దమ్ అయిపోయినా చెప్తున్నా. దగ్గర 1 అవర్ 35 మినిట్స్ పట్టింది. 1 అవర్ 35 మినిట్స్, 9 కిలోమీటర్స్, 253 రూపీస్ ఇచ్చింది. పొద్దున ఫోన్ చేస్తే నా దగ్గర రికార్డ్ ఉంటే పెడతా. పొద్దున ఫోన్ చేస్తే లేదు సార్ మీ దాంట్లో ఏం చూపించట్లేదు, మీరు దానికి అర్హతలు కానీ అంటున్నా. ఏం చెప్పాలి అర్హతలు అంటే మళ్ళీ ఎట్లనో నాకు అర్థం. మళ్ళీ టైం చెప్తుంది. మళ్ళీ ఇంత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 29 రూపీస్ ఇస్తుందంట. ఆ
ఆ 29 రూపీస్ నా అకౌంట్లో కూడా లేదు. మీకు స్క్రీన్ షాట్ పెడతా. చెప్తున్నా కదా, మళ్ళా అయింది నిన్న మన అన్న వాళ్ళు స్ట్రైక్ చేసిరన్నా. నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న. ఇట్లనే మనం నాకు కూడా చెప్పండి అన్న, మీకు కామెంట్లో పెడితే ఒక డేట్ ఫిక్స్ అయిందంటే చెప్పండి, నేను కూడా స్ట్రైక్లో పాల్గొంటా. దయచేసి అన్న కలిసి కొట్లాడితేనే అవుతుంది అన్న, లేదంటే మనము బతకలేము. మనం ఈ ఫీల్డ్లో లేకపోయినా ఈ ఫీల్డ్ ఉన్నప్పుడు అదే మనకి ఈ ఫీల్డే అవసరం లేదు, మనం ఎందుకు పోవాలంటే మాత్రం అట్లాగా అన్న. మిగతా గురించి ఆలోచించండి. ఆ ఫీల్డ్ ఉంటే మాత్రం టెంపరవరీగా ఉన్నా ఏమున్నా మాత్రం స్ట్రైక్లో మాత్రం పాల్గొన్నాను ప్లీజ్. దయచేసి నిన్న చూసిన ఒక వీడియో చూసిన, దాంట్లో మాత్రం వచ్చారు 2-3 చాలామంది వచ్చారు, స్ట్రైక్లో పాల్గొన్నారు. ఊబర్ ఆఫీస్కి పోయారు. ఊబర్ ఆఫీస్లో డోర్లు లాక్ ఉందనే ఏదో సంథింగ్ అయింది. దాని తర్వాత మళ్ళీ చూడలేదు. మళ్ళీ దాని తర్వాత అది ఎప్పుడుందో మీటింగ్ తెలియదు. ఇట్లాంటివి మన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అన్న. యాప్ ఉందో మన టెలిగ్రామ్ నిజంగా చాలా సపోర్టివ్గా ఉందన్న. అట్లాంటి యూనియన్లు ఉంటేలే మన డ్రైవర్లకి ఏం దోగాలేదు. 2-3 అట్లనే బాగుండాలన్న. అట్లాంటి యూనియన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మన డ్రైవర్లు అనేది ఒక పవర్ అనేది దొరుకుతుంది నేను అనుకుంటున్నాను దాని ప్రకారం. సరే, ఆ నుంచి అది అయిపోయిందా, దాని తర్వాత దింపిన తర్వాత ఇక పెట్రోల్లో టిక్ అని కాంటా కొట్టుకుంటుంది. అయితలేదు ఇక అనుకున్న బండి ఎక్కడ ఆగిపోతుంది రానైనా, పెట్రోల్ కొట్టిపోయాను అనుకుంటున్నా. వర్షం పడుతుంది. ఎక్కడ 10 అవుతుందో ఎంత అవుతుందన్న, ఇంక కొట్టిద్దాం అనుకున్నా. అప్పటికి నాకు బుకింగ్ వచ్చింది డైరెక్ట్ మన ఆరంగడ్ దగ్గరికి. అదే పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చింది. ఇంకా ఏం ఆలోచించినా కూర్చోండి, బాగా అయిపోతుంది అని కూర్చోబెట్టుకున్నా. 250 రూపీస్ ఎంత వచ్చింది 8 కిలోమీటర్స్కి. ఒక నిమిషం 7 కిలోమీటర్స్ ఉండే 20 మినిట్స్ పట్టింది. 245 రూపీస్ ఇచ్చాను. ఇది కాకపోతే నేను అర్నింగ్ అయితే లేదన్న. పెట్రోల్ అయితే మస్తు పోయింది, సగం కన్నా ఎక్కువనే అయింది. సండేగా వెళ్దాం అనుకున్నా కానీ కాలేనా, లెగ్ పెయిన్ అవుతుంది. చెప్తున్నా లెగ్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇదే ఉంది. ఇంకా ఈ పెయిన్లో ఆ పెయిన్ అనుకుంటే మాత్రం మనం చేయలేం. కానీ ఇది ఒకటి ప్రాబ్లం ఉందన్న. మనం హైకేవంతంగా కొట్లాడితే మాత్రం తెలియదు. ఇప్పుడు రేట్లు చూసినా అవే రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆన్ చేసిన ఇందాక యాప్ చూస్తే మనోడు అదే రేట్ 60 కిలోమీటర్లకి ఎంత ఇచ్చినా. ఇప్పుడే బుకింగ్ వచ్చింది నాకు. మన ఇంటికి నుంచి ఆరంగడ్ నుంచి ఇక్కడ నుంచి బుకింగ్ వచ్చింది. చెల్లపల్లి సిమ్లర్ చెల్లపల్లి, అది అవుటర్ రింగ్ నుంచి చూపించినాము. మేబీ ఎంత వచ్చింది, 800 ఎంత చూపించింది. 66 కిలోమీటర్లకి ఎంత 800 చూపించింది. ఎంత ఇచ్చింది పర్ కిలోమీటర్? 12 రూపాయలు. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, దయచేసి ఎయిర్పోర్ట్లో పికప్ పోయేటప్పుడు మాత్రం మీకు రేట్లు బాగున్నాయా లేవని ఒక కామెంట్లో పెట్టాను. ఊబరా ఓలానా ఏదన్నా. కానీ నేను మ్యాక్సిమం ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోకుండా దగ్గర 1-2 నెలలు అయిపోయిందేమో. నాకు అలాగైతే పోతే డ్రాపింగ్ పోతున్నా, అది కూడా వచ్చేస్తున్నా అంతే. ఇంటికి ఎంటీ వచ్చేస్తున్నా తప్ప అక్కడ వెయిట్ చేసి 3-4 గంటలు వెయిట్ చేసి అసలు ఎయిర్పోర్ట్ పోవడమో దండగా చెప్పాలంటే. పికప్కి పోయినాం డ్రాపింగ్కి పోయినాం అనుకో, మళ్ళీ అక్కడనే ఉంటాం. ఏమైనా ఆలోచిస్తాం, అదే బుకింగ్ మళ్ళీ దొరకవు 10 కిలోమీటర్. అసలు అదే బుకింగ్ ఒకసారి ఎగ్జిట్ చేసి కొట్టండి. ఆ బుకింగ్ ఏం లేకపోతే మాత్రం పోతే మంచి రేట్లు మంచిగా దొరుకుతాయి. కానీ అనవసరంగా ఎయిర్పోర్ట్లో పోయి 3 గంటలు 4 గంటలు కూర్చొని మళ్ళీ ఆడిచ్చే 10-12 రూపాయలకి మళ్ళీ వేస్ట్. ఎయిర్పోర్ట్ బుకింగ్ కూడా అందరం ఒకటేసారి ఎయిర్పోర్టే బంద్ చేసి దొప్పాలి, అప్పుడు మళ్ళీ వస్తుంది. అది ఎప్పుడు టైంలో పీక్ టైంలో మండే రోజు అట్లా అందరం పోకుండా స్ట్రైక్ చేసేలే అప్పుడు దిగుతారు. అప్పుడు లోపల అందరు దిగాలి. మనం ఇక 10 మంది పోయి 10 మంది వార్నింగ్ చేసుకుంటాం మాత్రం కాదు. ఒక మాట పైన ఉండి ఒకళ్ళు సివిల్ దాంట్లో ఉండాలి. అందరం స్ట్రైక్ చేసామంటే డెఫినెట్లీ ఆ ఓలా ఊబర్ మాత్రం దిగి వస్తుంది. అందరూ ఆపేసేయాలి ఇక బండ్లని. ఎక్కడప్పుడు మండే ఎయిర్పోర్ట్ పోవడం ఆపేయాలి. అంతా ఆపేసినాం అనుకో ఆటోమేటిక్గా దిగిపోతుంది. కాకపోతే అయితే అందరం కొట్లాడితేనే అవుతుంది కూడా కాదు. ఫ్యూచర్ కావాలి, డ్రైవర్ల గురించి కావాలంటే కంపల్సరీ కొట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాఫిక్ వల్ల కూడా అవుతలేదు, అవ్వట్లేదు. ఏందో మన అందరూ అది వచ్చేసారు. ఇక పాత ఇక నుంచి కొత్త పనులు పాత పనులు ఇప్పుడు వెళ్ళిపోతాయి తెలియదు. వాడు మనం టైట్ చేసామంటే వాడు మనం టైట్ చేస్తాడు. అది గుర్తుపెట్టుకున్నాను. వాడైతే కంపల్సరీ టైట్ చేస్తాడు. చేస్తే ఒకటే పని చేస్తున్నాడు. చేస్తే కనుక పాత బండ్లని తీసేస్తాడు. బండ్లు ఎక్కువైంది అంటారు కదా మీరు, బయట బండ్లు ఎక్కువైంది అంటారు. సరే, బండ్లు వాళ్ళని తిప్పించేస్తే ఇంకా 2016 నుంచి ఏదైతే బండ్లు ఉన్నాయో అవి కూడా తిప్పించేస్తాం. 18 నుంచి పెట్టుకుంటాం అంటాడు. చూడు, ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్ లేకపోతే కూడా వాళ్ళు బిజినెస్ మ్యాన్ అంటారా, ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు. ఓకేనా? అప్పుడు మళ్ళీ మన డ్రైవర్ అనాలో ప్రాబ్లం అవుతుంది. అదేదో నేను అనుకుంటా నాకు కాల్సి ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెడతాడు. ఒకటి అయితే అది చేయడు. రేట్లో పెంచినా ఆ టర్మ్స్ అండ్ కండిషన్ పెడతాడు. సరే, చూద్దాం ఏమవుతుందని. కాకపోతే థ్యాంక్ యూ అని అందరు సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ ఇట్లానే నా ఛానల్ కానీ కాదన్నా, టెలిగ్రామ్లో మా అమ్మనో ఏదో అన్నా కదా, చెప్తున్న ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్లో ఉన్నకి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేస్తారు, ఇట్లానే సపోర్ట్ చేయండి. కాకపోతే ఏంటంటే ఒక్క డేట్ ఫిక్స్ చేసి ఈ నుంచి ఈ డేట్లో మనం బంద్ చేద్దామని చెప్పండి అన్న. అప్పుడు ఎవరు వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే యాజ్ అండ్ పాసిబుల్గా అదే యూనియన్గా
ఒక రిజిస్ట్రేషన్ చేసి అదే డ్రైవర్లకు అందరికి యూనియన్ నెంబర్లకి ఇచ్చేసి అలవాట్ చేసి ఇంత ఫీజు అవుతుంది కలెక్ట్ అయితే చేసుకున్నానా, నేను దాని కూడా రెడీ ఉన్నా, దేనికైతే దానికన్నా ఉన్నా ఒక కలెక్ట్ చేసుకొని ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ఆల్రెడీ నేను చూస్తుంటా యాప్, వేరే దగ్గర చూస్తుంటా యాప్, ఏమైనా ప్రాబ్లం అయినా మన డ్రైవర్స్ అన్నలు వెళ్తారు, సపోర్ట్ చేస్తారు. అట్లాంటివి కావాలన్నా మన డ్రైవర్ అన్నలకే అందరికీ కావాలి. మెయిన్ యూనిటీ లేకపోతే మాత్రం కష్టం. కాకపోతే అట్లాంటి యూనియన్ నెంబర్ ఒకటి దేండి. కాకపోతే ప్రతి డ్రైవర్ దగ్గర పోతే పోతాను 1000 రూపాయలు అనుకోండి, ఎంత చాలామంది ఉన్నారు. ఆ 1000 రూపాయలు మనం ఏమైనా చేయగలుగుతాము, సాధించుకోవాలంటే మనం ఏమైనా చేసుకుంటాం. సరేనా? తప్పుగా అనుకోకండి, ఎవరైనా బాధ పెడతామని తప్పగా అనుకోండి, క్షమించండి. కాకపోతే చాలా ప్రాబ్లం అవుతుందన్న. మనం చెప్తున్నాగా ఈ పెట్రోల్కి ఆ రేట్లకి అట్లా ఏం సెట్ అవ్వట్లేదు. చలో ఊబరోడు మరి దాటం తీసుకుని చెప్తున్నా కదా, ఇల్లు ఇట్లానే ఆడుకుంటారు. ఒక నెల ఈడ ఆడుకుంటారు, ఒక నెల ఆడుకుంటారు. ఆ నెల టార్గెట్ పెట్టుకొని మనం అక్కడ మొదలు పిచ్చాలి. అదే మొన్న ఒక కస్టమర్ తిట్టినా నా పొద్దున మీకు చెప్పినా, నేను పంజాగుట్ట ఇక్కడ దింపినా. ఆ కస్టమర్ ఏందయ్యా ఆటోకి రేట్ ఎక్కువ ఉంది, 10 రూపాయలు మీ దానికి తక్కువ ఉందని చెప్తున్నాడు. ఏం చెప్పాలి చెప్పానయ్యా, మరి తక్కువ అయ్యా అంటున్నాడు. చెప్తున్నా దానికి దీనికి పోలుస్తున్నాడు. మళ్ళీ ఆటోలో డిమాండ్ ఎందుకంటే ఆటోలు తక్కువ ఉన్నాయని. ఇప్పుడు ఆటోలో కూడా అందరు ఎగబడుతుంది అనుకో, ఆటో రేట్లు కూడా అంతే ఇక తగ్గిపోతుంది. ఇక కార్ల రేటు మెయిన్ ఇంకోటి చెప్పాలంటేనా, ఇప్పుడు మన దగ్గర ఏదైనా వస్తువు ఎక్స్ట్రా ఉందంటే మనం ఏం చేస్తాం, తక్కువ రేట్లు అమ్మేస్తాం. యాజ్ ఆన్ పాసిబుల్ తక్కువ రేటు. వీళ్ళు ఇట్లానే చేస్తున్నా, కార్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కిలోమీటర్లు తక్కువ పెట్టారు, అది చేస్తున్నారు. ఇంకేం లేదు దాంట్లో. అదే వేరేదైతే ఏం లేదు. నేను అనుకున్న ప్రకారంగా అయితే అదే అన్న. ఏదైతే మనం ఏదైనా ఇప్పుడు మామూలుగా ఏదైనా పని చేసినా, ఇప్పుడు నాది బిజినెస్ మైండెడ్ ఏదైనా కానీ, ఇప్పుడు మీ దగ్గర వస్తువులు ఇవి ఎన్ని పాయింట్లు, ఒక 30 పాయింట్లు ఉన్నాయి, షర్ట్లు ఒక 10 షర్ట్లు ఉన్నాయంటే ఏం చేస్తావు, 10 షర్ట్లని ఏ రేట్ ఉందో ఆ రేట్ 10 షర్ట్లకి పోవాలి. ఇట్లా పోవాలంటే ఏం చేయాలి, కంపల్సరీ తక్కువ రేట్లకి ఇవ్వాలి. ఒక 100 రూపాయలు తగ్గించు, ఇంత తగ్గించి ఇది అట్లానే చేస్తున్నాను. యాప్ మేబీ వాళ్ళు చేసేది ఇదే ప్లాన్ అనుకుంటున్నాను. అది కరెక్ట్ అయితే కామెంట్లో పెట్టండి, రాంగ్ అయితే చెప్పండి. కాకపోతే దయచేసి మాత్రం ఇప్పుడు మాత్రం కొత్త బండ్లు తీయకండి. ఉన్న లైఫ్ని చెడగొట్టకుండా చెప్తున్నా కదా, సఫర్ అవుతున్నా, మీరు మాత్రం సఫర్ కావద్దు. ఎందుకంటే ఒక మిస్టేక్ వల్ల లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ నా దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి, లేని దాని నుంచి ఆలోచించి ఉన్న జీవితాన్ని పోగొట్టుకూడదని నేనైతే చాలా తెలుసుకున్నా. ఆ తప్పుని మీరు మాత్రం చేయగలరా? దయచేసి ఉన్న లైఫ్ని పీస్ఫుల్గా పోనీయండి, అత్యాశగా మాత్రం పోకండి. ఏది ఉందో లైఫ్ని దాన్ని కంటిన్యూ కానివ్వండి, అంతే తప్ప ఇక ఈ క్యాబ్ బిజినెస్లో వేలు ఉన్నాయి అన్న ఉంటే అన్న ఉండవును కాక ఇప్పుడు రేట్లు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు తీసి మాత్రం కొత్త బండ్లు అప్పులు చేసి మాత్రం తీయక. మీ దగ్గర ఉంది, పలుకుబడి ఉంది మీ దగ్గర, ఏం కాదన్నా ఈ బిజినెస్ లేకుండా వేరే బిజినెస్ చేసుకున్నా అంటే అప్పుడు అది మీ ఇష్టం. కానీ దయచేసి అప్పులు చేసి మాత్రం రాకండి. ఇట్లా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పులు చేసి రాకండి. ఉంటేనే తలనొప్పి పెట్టుకోకండి. ఉన్న టెన్షన్లా ఇది ఒక టెన్షన్ మాత్రం పెంచుకోకండి. నేను చెప్పే సజెషన్ అది, కాకపోతే మీ ఇష్టం అది. నా సజెషన్ అదేనా, ఉన్నదంటే సంతోషంగా ఉండాలని. నేను గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా కదా, నాకు అర్థమైపోయింది. మనం ఎక్కువ ఆశలో పోతే మాత్రం మనకు మెలిగేది ఏం లేదన్నా, టెన్షన్ తప్ప, మెంటలీ టెన్షన్ తప్ప ఇంకేం లేదు. సరేనా? బాగా జాగ్రత్త ఉండాలి. స్లోగా నడిపాను బండి మాత్రం, స్పీడ్గా నడిపేయకండి. హెడ్ ఫోన్స్ మాత్రం జర తీసి నడిపాను దయచేసి. మెయిన్ ప్రత్యేకంగా తప్పుగా అనుకోకండి. ఆ ఆటో ఉన్న డ్రైవర్ అన్న నాకు చెప్తున్నాను, మీరు దయచేసి మీరు ముంగట అది పెట్టుకుంటారు, దాన్ని హెడ్ ఫోన్ పెట్టుకుంటారు కదా, అది వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మీకు కూడా ఇబ్బంది అన్నది ఫ్యూచర్లో. ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని నా అంతా ఎవరో పాటలు వినరేమో, అట్లాంటివి ఒకటేసారి నేను అవాయిడ్ చేసిన అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే అది నువ్వు పెట్టుకున్న ఒక 2-3 రోజులు మీరు మానేసారు అనుకుని ఆ హెడేక్ అనేది చాలా డేంజర్. ఇంకా ఈ లోకల్ ఉంటాయన్న, మామూలు బ్రాండర్ ఉండాలంటే మనము ఇప్పుడు ఎందుకు అనవసరంగా చెప్పి. కానీ చెప్తున్నా ఏంటంటే, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, హెడ్ ఫోన్స్ పెట్టుకోకండి దయచేసి. ఒక ఎక్కడ ఆగి ఉన్నప్పుడు అప్పుడు చూసుకోండి, కానీ అనవసరంగా దాంట్లోనే చోల పెట్టుకోండి. అది మంచిది కాదు. అది ఇప్పుడు తెలియదు, మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఓకేనా? బాయ్, జాగ్రత్త ఉండండి ప్లీజ్.